మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ బాగుపడేటోని చూసి మాత్రం అసలు కుళ్ళుకోకుండా రా భయ్. ఎందుకంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాడికి మాత్రమే తెలుసు, చూసే వాళ్ళకి అస్సలు తెలియదు. నమస్తే అందరికి, మన వీడియో చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పొద్దున లేచి మన పని మొత్తం కంప్లీట్ చేసుకొని వేడి అన్నంలో వంకాయ కర్రీ అయితే మింగేసిన. గిట్లా వండుకున్నాం లేదు, అప్పుడే చీకటి అయింది. చీకటి అయినాడు మా దోస్తుగాడు ఫోన్ చేసి నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా, మనం చాయ్ దానికి పోందని చెప్పేసరికి మేమైతే చాయ్ దానికి పోయినాం. మా దోస్తుగాడు జిగ్రి జింగానగాడు చాయ్ దానికి పోదాం అనలేడు, నేనే చాయ్ దానికి తోలుకొచ్చిన వాడిని. ఇట్లా ఉంటుంది మా దోస్తు వాళ్ళతో. హైదరాబాద్కి వెళ్ళి వస్తారు కానీ ఏడుకోదామన్నారు. చాయ్ తాగడం అయిపోయిన తర్వాత బిల్ కడుతున్నాం అంటే వద్దులేరా, నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన నేనే కడతా అని చెప్పిండు వాడు. మా దోస్తులందరం ఏదున్నా కానీ అందరం షేర్ చేసుకుంటాం. వాడుతున్నప్పుడు వాడు పెడతాడు, నాతున్నప్పుడు నేను పెడతా, గట్లుంటది మాతోని. కానీ దోస్తులతో తిరుగులాడితే మాత్రం మస్తు అనిపిస్తుంది అబ్బా, ఎక్కలేని ప్రశాంతత ఉంటుంది నాకైతే. మేము చాయ్ తాగుతున్నప్పుడు మాకు తెలిసిన బ్రదర్ మా పక్కల అయితే చూస్తున్నాడు, ఇదేంద్ర భయ్ అని చూస్తే బడ్ వైజర్ ఉంది. ఏంది బ్రో గింత పని చేసినావు, చాయ్ దా దగ్గర బిర్దానికి వచ్చినావని అడిగితే ఏం లేదు బ్రో, వైన్స్ కూడా పక్కనే కదా, దాన్ని తీసుకొని వచ్చే టైంలో మీరు కనిపించారు, మాట్లాడుకోదాం అన్నట్లు వచ్చినా అని చెప్తున్నాడు. ఇంకా కొద్దిసేపు అందరం కలిసి మాట్లాడి ప్రశాంతంగా చాయ్ తాగి ఇంటికి వచ్చేసినాం.